మూలిగే నక్క మీద తాటికాయ పడ్డ చందంగా తయారైందట నాగర్ కర్నూలు పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి. సొంత తమ్ముడే అన్నకు హ్యాండ్ ఇచ్చి కాంగ్రెస్ వైపు కన్నేసిందన్న వార్త షాకిస్తుండగా తాజాగా మరో న్యూస్ ఈ మాజీ ఐపీఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తుందట. దళిత బహుజన వాదంతో బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు బాగానే పేరుండే ప్రవీణ్ కుమార్ కు ఎప్పుడైతే బీఎస్పీకి బాయ్ బాయ్ చెప్పి బీఆర్ఎస్ వైపు చేరిండో తన వెంటే నడిచిన వర్గం సైతం ఇప్పుడు ఆర్ఎస్పీకి దూరం పెడుతోందట. వీటికి తోడు మరో వార్త ఇప్పుడు ఆయన్ని కంటికి కునుకు లేకుండా చేస్తోందట. మాజీ ఎంపీ మంద జగన్నాథం బీఎస్పీలో చేరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తుందన్న టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అక్కడ బీఆర్ఎస్ తో పాటు బీఎస్పీ ఓట్లు కలిస్తే తనకు కొంతవరకు మేలు జరగవచ్చన్న కొండంత ఆశతో ఉన్న ఆయనకు బీఎస్పీ గట్టి షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతుందట. ఆర్ఎస్పీకి తెలంగాణ పార్టీ అధ్యక్షుడిగా స్థానం కల్పిస్తే పార్టీని వీడి అన్యాయం చేశారన్న ఆగ్రహంతో ఉన్న బీఎస్పీ ఈ నిర్ణయం తీసుకోబోతుందని వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే ఆర్ఎస్పీకి ఇక చాలా కష్టమని వినిపిస్తోంది. ఆల్రెడీ ప్రీపోల్స్ అన్ని బీఆర్ఎస్ అక్కడ థర్డ్ ప్లేస్ లో ఉందన్న రిపోర్ట్లు ఒకవైపు టెన్షన్ పెడుతుంటే ఇప్పుడు మంద జగన్నాథం బీఎస్పీ అభ్యర్థి అంటే పరిస్థితులు మరింత దిగజారినట్లేనని ఆందోళన చెందుతున్నారట. ఎలాగైనా చట్టసభలో అడుగు పెట్టాలని పట్టుదలతో ఐపీఎస్ ఉద్యోగానికి రాజీనామా చేసి మరీ రాజకీయ రంగ ప్రవేశం చేసిండు ఆర్ఎస్పీ. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను విమర్శలతో తూర్పారబట్టిండు. చివరికి కారు పార్టీకి చేరి పార్లమెంట్ సీటు తీసుకున్నాడు. బీఎస్పీలోనే ఉన్న ఆర్ఎస్పీకి రెస్పెక్ట్ ఉంటుండే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటో అన్న సందేహాలు సన్నిహితులే వ్యక్తం చేస్తున్నారట. ఒకవైపు మొన్నటి వరకు బీఆర్ఎస్ లో ఉన్న రాములు బీజేపీలో కొడుకు టికెట్ ఇప్పించుకొని కొన్ని బీఆర్ఎస్ ఓట్లకు దండి కొడుతుంటే బీఎస్పీ రూపంలో ఇంకో జలక్ తప్పకపోవచ్చు మంద పోటీలో ఉంటే. చూడాలి మరి ఆర్ఎస్పీ పరిస్థితి ఎట్లుంటదో.